సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం హైవేపై దారిపడి ఉన్న వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, కోడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. శనివారం ఉదయం హైవేపై దారిపడి ఉన్న వాహనాలు బారులు తీరాయి. చౌటప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని, గుంటూరు ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని సూచించారు. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్లో రద్దీ పెరిగిపోయింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, కోడళ్లు సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. మరోవైపు రైల్వే స్టేషన్లో కూడా రద్దీ పెరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామకృష్ణ